अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, अस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम, अम्मा बाद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहन नबिय्यु कुल लि अज़वाजिका व बनातिका व निसाइल मुअ्मिनीन युदनीना अलैहिन्ना मिन जलाबीबिहिन्ना ज़ालिका अदना अन युअरफ़्न फला युअज़ैन वकानल्लाहु गफूरर रहीमा। ఓ ప్రవక్త, నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడకుండా ఉండడానికి ఎంతో సముచితమైనది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ప్రియ సోదర సహోదరిమనులారా, నేను మీ ముందు ఖురాన్ గ్రంథంలోని సూరా అహ్జాబ్ సూరా నంబర్ 33 వాక్యం 59 పఠించడం జరిగింది. ఈ వాక్యము ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, బుర్కా అంటే తమ మీద పరదా ధరించే స్త్రీలు మర్యాదస్తుల కుటుంబానికి చెందిన వారిగా బాధింపబడకుండా ఉంటారని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు తెలియపరచడము జరుగుతుంది. ఈరోజు బుర్కా అంటే కొంతమంది మీడియా వాళ్ళు ముస్లిం స్త్రీలను స్వేచ్ఛ లేకుండా వారిని బంధించబడుతున్నారని మరెన్నో విధాలుగా దుష్ప్రచారాలు జరుగుతున్న సమయంలో ఒక ముస్లిం స్త్రీ ఇస్లాం అంటే ఏమిటో ముస్లిం ఏతర సహోదరిమణులు, హిందువులు, క్రైస్తవులకు తెలియపరచడం అనేది నాకు కూడా బాధ్యతే కదా అని భావించి తన పొరుగింటి వారి వద్దకు వెళ్ళి, మీకు ముస్లిం స్త్రీలు బుర్కా ఎందుకు ధరిస్తారో తెలుసా అని ప్రశ్నించడం జరిగింది. దానితో ఆ పొరుగింటి వారి అమ్మాయి, తెలియదండి, మీరు చిన్న పిల్లలతోనే అలవాటు చేస్తుంటారు ఎందుకని అని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ఆయన సర్వ మానవులను సృష్టించిన సృష్టికర్త. మరియు మనము ఎలా ఉంటే స్వేచ్ఛగా పరాయ మగవారి చూపులు మన మీద పడకుండా, మనము బాధింపబడకుండా బుర్కా మనకు మంది మార్బలంతో ఉన్నట్టుగా ఉంటుందని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు తెలియపరచడం జరిగింది. ఈమె మాటలు విన్న ఆ అమ్మాయి, నేను ఈరోజు వరకు దాని గురించి ఆలోచించలేదు. ఈ మాటలు విన్న తరువాత నేను పరదా లేకుండా బయటకు వెళ్ళడం అనేది సిగ్గుగా భావిస్తున్నాను. పరదాను ధరించి వెళ్ళడమే నాకు మేలైనదని అనుకుంటున్నానని ఆ అమ్మాయి ఈమెకు సమాధానం ఇచ్చింది. చిన్న ఉదాహరణ అదేమిటంటే, ఒక ఊరిలో కోటీశ్వరుడు ఒకడున్నాడు. కొంతమంది అతని వద్దకు వెళ్ళి, పేదవాళ్ళు ఉన్నారు, వారికి ఏదైనా సహాయం చేయమని కోరారు. ఆ కోటీశ్వరుడు అతని నాన్న గురించి, అతని తాత గురించి, మా నాన్న, మా తాత పేదలకు ఇలాంటి సహాయాలు చేశారు, అలాంటి సహాయాలు చేశారు అని అన్నాడు. కానీ వారికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆ వ్యక్తి వారి నాన్న గురించి, వారి తాత గురించి పొగిడితే చాలా, వారు చేసిన మంచి పనులకు ఇతనికి కూడా పుణ్యాలు లభిస్తాయా? వారిని మెచ్చుకున్నట్టు ప్రజలు ఇతన్ని కూడా మెచ్చుకుంటారా? అలా ఎన్నడూ జరగదు. మరియు ఈరోజు చాలామంది ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా చేశారు, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇలా చేశారు, హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు అలా చేశారు అన్న మాటలు విని ఒకరు మరొకరికి చెప్పుకుంటున్నాము. కళ్ళ నిండుగా నీరు కూడా కారిపోతుంది. కానీ ఆ ఆచరణలు మన జీవితంలో రావటం లేదు. ఇలా చెప్పుకుంటే మాకు సాఫల్యం లభిస్తుందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు ఇస్లాం మీద
ఆచరించడమే కాదు, ప్రజలకు ఇస్లాం అంటే ఏమిటో తెలియపరచడానికి తమ జీవితాలనే మరిచిపోయారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే, మనము ప్రాపంచిక జీవితం కోసము ఇస్లాంని మర్చిపోయాము. అందుకనే కొంతమంది మీడియా వాళ్ళు ఇస్లాం ఒకటైతే ప్రజలను ఇస్లాం గురించి మరో రకంగా తెలియపరుస్తున్నారు. ఇస్లాం అంటే మతమో కులమో కాదు, మానవ ధర్మం. అందుకనే ఒక ముస్లిం స్త్రీ తమ పొరుగింటి వారికి ఇస్లాం గురించి, బుర్ఖా గురించి తెలియపరిస్తే వారి మనసులో ఖురాన్ యొక్క ఈ మాటలు దిగిపోయాయి. కావున మనలో ప్రతి ఒక్కరము ఇస్లాం అంటే ఏమిటో, అల్లాహ్ అంటే ఎవరో ప్రత్యేకించి మా ఇంటి పొరుగు వారికి మరియు మనకు తెలిసిన ముస్లిమేతర సోదర సహోదరిమణులకు తెలియపరిస్తే మీడియా ఇస్లాం పట్ల ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు చేయడానికి అవకాశం ఉండదు. మరియు మానవులలో కులమత విభేదాలు రాకుండా ఎల్లప్పుడూ సోదర భావం మిగిలి ఉంటుంది. ప్రియ సోదర సహోదరిమణులారా, దయచేసి ఈ ప్రసంగం మీకు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేయవలసినదిగా కోరుతున్నాము. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఈ ప్రసంగంలో విన్న మాటలపై మనలో ప్రతి ఒక్కరికి ఆచరించే సౌభాగ్యాన్ని ఇవ్వుగాక. ఆమీన్. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.